వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి అప్డేట్స్ అన్నీ పొందండి. ఇప్పుడు ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అండ్ విత్ హెచ్ఎండిఏ అప్రూవల్తో ఒక మంచి ప్రాజెక్ట్ అయితే వచ్చింది. ప్రజెంట్ వచ్చేసి మనం బెంగళూరు హైవేలో అయితే ఉన్నాం. మీరు మొత్తం వీడియో చూడండి. వీడియో చూసిన తర్వాత డిస్క్రిప్షన్ అయితే చూడండి. నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరికైతే బెంగళూరు హైవేలో చూస్తున్నారో ఇది చాలా బెస్ట్ ఆప్షను. ఇప్పుడు మనం మెహదీపట్నం టు బెంగళూరు హైవే రోడ్లో ఉన్న పీవీ ఎక్స్ప్రెస్ హైవే నుంచి ఉన్నామన్నమాట, రోడ్ యాక్స్. సో ఇక్కడ సంబంధించిన నేను లొకేషన్ హైలైట్స్ కానీ అండ్ ఎవ్రీథింగ్ నేనైతే క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం వీడియో అయితే చూడండి. సో ఇప్పుడు మనం బెంగళూరు హైవేలో ప్రజెంట్ మనం ఏంటంటే మెహదీపట్నం నుంచి బెంగళూరు హైవే వెళ్తుంటే మనకి శంషాబాద్ దగ్గర వచ్చేసి మనకి ఎయిర్పోర్ట్ అయితే ఉందన్నమాట. యాక్సెస్ ఎయిర్పోర్ట్ ఉంది. అండ్ ఇప్పుడు మనం వచ్చేసి ఇక్కడ మనం వెళ్ళే రోడ్లో కూడా అన్ని మనకి అపార్ట్మెంట్స్ కానీ ఇండివిజువల్ హౌసెస్ అండ్ చాలా విల్లా ప్రాజెక్ట్స్ అయితే ఈ ఏరియాలో ఉన్నాయి. అండ్ మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే రింగ్ రోడ్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్ వెళ్తాము. అండ్ స్ట్రైట్గా వెళ్తే వచ్చేసి మనం బెంగళూరు హైవేలో ముందుకు వెళ్తాం. అండ్ ఇది రీసెంట్గానే వచ్చేసి మనకి 6 లైన్ హైవే అనేది శాంక్షన్ అయింది. అండ్ మెహదీపట్నం టు శంషాబాద్ వచ్చి రీసెంట్గా ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వడానికి చాలా ఫ్లైఓవర్స్ అయితే వేసాను. ఇందాక మీకు వీడియోలో కూడా చూపించింది ఆ ఫ్లైఓవర్స్ అనమాట. మన ప్రాజెక్ట్ దగ్గరలో కన్హా శాంతివనం ఉంది, అది కూడా ఒకసారి చూడండి. మంచి ఒక బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాము. అండ్ ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి ఒక 3000 acres గేటెడ్ కమ్యూనిటీలో అన్ని రకాల లోపలే మనకి ఇండివిజువల్ విల్లాస్ ఉంటాయి అండ్ హౌసెస్ ఉంటాయి అండ్ ఇండోరు అవుట్డోర్ గేమ్స్ ఉంటాయి. లోపలే స్కూలు, హాస్పిటల్ ఉంటాయి. అండ్ లక్షల పీపుల్ ఇయర్లీ లక్షల్లో ఈ ప్లేస్కి అనేది విజిట్ అవుతారనమాట. ఇది 3000 acres ప్రాజెక్ట్ ఇది. అండ్ లోపల 1,00,000 మందికి పైగా యోగా మెడిటేషన్ చేసుకోవడానికి మెడిటేషన్ పెద్ద సెంటర్స్ ఉంటాయి అనమాట. 1,00,000 మంది పైన యోగా చేసుకోవడం అంత కంఫర్ట్ ఉంటుంది. అండ్ లోపలే మనకి అపార్ట్మెంట్స్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి అండ్ ఇండివిజువల్ విల్లాస్ ఉన్నాయి, హౌసెస్ ఉన్నాయి, హాస్పిటల్ ఉన్నాయి, లోపల పెద్ద పెద్ద డైనింగ్ రూమ్స్ ఉన్నాయి అండ్ డార్మిటరీ ఉంది. ఇక్కడ ఏంటంటే చాలా ల్యాక్స్ ఇండియా వైడ్గా ఈ ప్లేస్కి అనేది విజిట్ అవుతారనమాట. ఇది వచ్చేసి 3000 acres మనకి కన్హా శాంతివనం, కన్హా విలేజ్ అంటారు ఇక్కడ. సో ఇక్కడ ఇదేంటంటే ఇది చాలా ఫేమస్ అనమాట హైదరాబాద్లోనే. జస్ట్ ఇది లొకేషన్ వచ్చేసి మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మనకి రింగ్ రోడ్ నుంచి జస్ట్ ఒక 15 minutesలో ఇక్కడ రీచ్ అయిపోవచ్చు. అండ్ ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి ఇక్కడ లోపలే స్కూల్ కూడా ఉంటుంది అండ్ ఇండోర్ గేమ్స్ కూడా లోపలే ఉంటాయి అనమాట. ఇండోర్ గేమ్స్ ఉంటుంది. సో చాలామంది పీపుల్ ఇక్కడ లోపల ఉంటున్నారు. అపార్ట్మెంట్స్, ఇండివిజువల్ అన్ని రకాల ఫెసిలిటీస్ లోపల ఉంటుంది. ఇది 3000 acres కమ్యూనిటీ అనమాట. అండ్ ఇక్కడ రోడ్స్ కూడా పెద్ద సైజు రోడ్స్ ఉంటుంది. అండ్ లోపల గ్రీనరీ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఎందుకు ఈ ప్రాజెక్ట్ని చూపిస్తున్నాను అంటే ఇక్కడే లోపలే మనకి మెడికల్ అన్ని ఫెసిలిటీస్ లోపలే ప్రొవైడ్ చేస్తారు. చాలామంది పీపుల్ అనేది నేచర్కి దగ్గరగా ఉంటున్నారు అనమాట. ఇప్పుడు మీరు కన్హా శాంతివనం చూసారా 3000 acres. దాంతోపాటు మరొక హైలైట్ ఏంటంటే ఇక్కడ మనకి స్టాచ్యూ ఆఫ్ ఈక్విటీ ఉంటుందన్నమాట. రామానుజాచార్య విగ్రహం అయితే ఉంటుంది. ఇది కూడా ఒక 100 acresలో డెవలప్ చేసిన టూరిజం ప్లేస్ అనమాట. ఇప్పుడు మీరు చూపించే అన్నీ కూడా మన ప్రాజెక్ట్ దగ్గరలో ఉన్న ప్రాజెక్ట్ హైలైట్స్ అనమాట. మనం వెళ్ళే దారిలో ఉన్నాయన్నమాట. సో ఇది ఒక హైలైట్. దీంతో పాటు మనకు వచ్చేసి ఇంకొక హైలైట్ ఏంటంటే మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ అనేది మన ప్రాజెక్ట్కి అనేది దగ్గర ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూసిన వాటిలో అటు కన్హా శాంతివనం, బెంగళూరు హైవే అండ్ స్టాచ్యూ ఆఫ్ ఈక్విటీ, దాంతోపాటు మైక్రోసాఫ్ట్ డేటా సెంటరు, ఇవన్నీ కూడా మన ప్రాజెక్ట్కి అయితే చాలా చాలా దగ్గరలో అయితే ఉంటుంది. సో ఆల్రెడీ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ అనేది కన్స్ట్రక్షన్ కూడా కంప్లీట్ అవ్వచ్చిందనమాట. సో ఇక్కడ కూడా ఈ ఏరియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి అండ్ చాలా ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ అవుతుందన్నమాట. సో ఇది మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ చాలా దగ్గరలో అయితే మన ప్రాజెక్ట్ అయితే ఉంది. ఇది మేకగూడ లొకేషన్లో ఉంది. దాంతోపాటు మన ప్రాజెక్ట్ విషయానికి వస్తే మీకు ఒకసారి మన గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ అయితే ఉంటుంది, కాంపౌండ్ వాల్ ఉంటుంది. దాంతోపాటు మనకి రోడ్స్ విషయానికి వస్తే అన్ని 30, 40, 80 feet రోడ్స్ అయితే ఉన్నాయి. డ్రైనేజ్ కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, ఓపెన్ స్పేస్ ఉంది, 24/7 సెక్యూరిటీ ఉంది, స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి. అండ్ దీంట్లో కూడా చాలామంది హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకుందామని బుకింగ్ అయితే చేసుకున్నారు. అండ్ డెవలప్మెంట్ వర్క్ కూడా మీకు బాగా స్పీడ్గా నడుస్తుంది. అండ్ రీసెంట్గానే రోడ్స్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో అన్ని రకాల ఫెసిలిటీస్ అండ్ ఎమ్యూనిటీస్ తోటి మన ప్రాజెక్ట్ ఇన్వెస్ట్మెంట్కి దగ్గరలో చాలా చాలా కంపెనీస్ ఉన్నాయి, చాలా టూరిజం ప్లేసెస్ ఉన్నాయి. అండ్ మెయిన్లీ మనకు హైవేకి దగ్గరలో ఉంటుంది. మనకి ప్లాట్ సైజు కూడా మినిమం సైజు మనకు 167 square yards నుంచి ప్లాట్ సైజు కూడా అందుబాటులో ఉంది. సో అప్ టు 400 అన్ని రకాల ఫేసింగ్స్ అవైలబుల్ ఉన్నాయి. సో దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఒకసారి అయితే డిస్క్రిప్షన్ చూడండి. నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు దీనికి సంబంధించిన ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు ఆ డిస్క్రిప్షన్లో ఉన్న ప్రైస్ అండ్ ఎవ్రీథింగ్ చూసి ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. అండ్ ప్రాజెక్ట్ కూడా
హైవేకి అయితే చాలా దగ్గర ఉంటుంది. ఇన్వెస్ట్‌మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా బెస్ట్ ఆప్షను. లొకేషన్ పరంగా మంచి లొకేషను. అండ్ రీసెంట్‌గానే గవర్నమెంట్ కూడా చాలా ప్రాజెక్ట్స్ అయితే బెంగుళూరు హైవేలో శాంక్షన్ చేసిందనమాట. ఒకసారి అయితే డిస్క్రిప్షన్ చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.